హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వీరభద్రుడు మూవీ గురించి నా అభిప్రాయం ఏంటో నేను చెప్తాను. ఎక్కువ టైం తీసుకోను. నాకు అయితే ఓవరాల్గా జస్ట్ యావరేజ్ మూవీ అనిపించింది. మూవీ స్టార్టింగ్లో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ బాగానే వర్కౌట్ అయ్యింది. కానీ అదే ఎమోషన్ని చాలాసేపు డ్రాగ్ చేశారు. హీరో ఎంట్రీ రావడానికి దాదాపు 40 నిమిషాలు పడుతుంది. ఆ టైం వరకు హీరో ఎప్పుడు వస్తాడు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఫైనల్లీ హీరో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ సీన్స్ బాగున్నాయి. బీజిఎం కూడా బాగుంది. హీరో గెటప్ కూడా చాలా పవర్ఫుల్గా అనిపించింది. ఇక్కడి నుండి చిన్న స్పాయిలర్స్ ఉంటాయి. మూవీ చూడకపోతే ఈ వీడియోని తర్వాత చూడండి. మూవీలో వీరభద్రుడి విగ్రహం దగ్గర ఎండుమిరపకాయలు దంచి రాస్తే దేవుడు వచ్చి కాపాడుతాడని చెబుతారు. కానీ ఇంటర్వెల్కి ఆ చిన్న పాప చనిపోతుంది. అప్పుడు ఆ కాన్సెప్ట్తోనే నాకు కనెక్షన్ మిస్ అయింది. అలాగే దేవుడిగా చూపించిన హీరో ఒక విలన్ లాయర్కి ప్రామిస్ చేయడం కూడా కొంచెం వింతగా అనిపించింది. గాడ్ వర్సెస్ సొసైటీ అనే పాయింట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అస్సలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ వరకు కొన్ని ప్లాస్ ఉన్నా పర్వాలేదు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం నా వల్ల కాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదట్లో బాగున్నా అదే థీమ్ని మళ్ళీ మళ్ళీ వాడడంతో ఇరిటేషన్ వచ్చింది. సౌండ్ మిక్సింగ్ కూడా చాలా లౌడ్గా అనిపించింది. త్రిష క్యారెక్టర్ గురించి చెప్పాలంటే కథలో పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపించలేదు. జస్ట్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన పాత్రలా అనిపించింది. నా అభిప్రాయం ప్రకారం మంచి ఐడియా తీసుకొని దానికి ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొంచెం చెడగొట్టేశారు. అలాగే సినిమాలో చూపించినంత జ్యుడిషియల్ సిస్టమ్ మొత్తం కరెక్ట్గా ఉంటుందని నేను నమ్మను. కొన్ని విషయాలను కథ కోసం ఓవర్గా చూపించారు అనిపించింది. హీరో సూర్య గారు స్వయంగా డబ్బింగ్ చెప్పారని విన్నాను. కానీ నాకు ఆయన తెలుగు డబ్బింగ్ అంతగా నచ్చలేదు. మూవీ రిలీజ్ టైంలో చాలామంది హైప్ చేశారు. కానీ ఆ రేంజ్లో అయితే మూవీ లేదు. చివర్లో పార్ట్ 2 హింట్ కూడా ఇచ్చారు. నా అభిప్రాయం ప్రకారం దాని అవసరం లేదనిపించింది. ఓవరాల్గా చూస్తే వీరభద్రుడు ఒక ఓవర్ ద టాప్ అన్రియలిస్టిక్ కానీ కొన్ని మంచి ఆలోచనలు ఉన్న యావరేజ్ మూవీ. నా రేటింగ్ దీనికి అవుట్ ఆఫ్ 5 2. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూలు మరియు రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.